హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రన్ రాజా రన్ వ్లాగ్స్. శ్రీ మహాశివుడైన పరమేశ్వరుడు ఈ బసవన్న గుట్టపై అవతరించుడు. ఈ గుట్టకు బసవన్న గుట్ట అని పేరు వచ్చింది. ఆ శివుని యొక్క ప్రతిరూపం ఎలా ఉంటుందో మనకు చూసేద్దాం రండి. ఈ సంవత్సరం ఈ కోనేరు దగ్గరికి చాలా మంది వస్తారు. ఈ వేసవి కాలంలో ఈ కోనేరుకు వచ్చి స్నానాలు చేసి దేవుణ్ణి దర్శనం చేసుకొని మరి వెళ్తారు. ఈ ప్రతి ఎండాకాలంలో ఈ కోనేరులో ఎప్పుడు చూడు వాటర్ ఉంటాయి. ఏ రోజు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు ఈ కోనేరులో వాటర్ లేదు అనే విషయం లేదు. ప్రతి చుట్టుపక్కల గ్రామాలలో చెరువులు ఎండిపోయినా కానీ ఈ కోనేరులో మాత్రం నీళ్లు ఉంటాయి. ఇది కోనేరు యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు.
శ్రీ బసవేశ్వర స్వామి ఆలయం కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం మలంగూరు గ్రామంలో బసవన్న గుట్టపై మహా ఋషులు కాకతీయుల కాలం నుంచి ఇక్కడ ఈ మహా ఋషులు ఇక్కడ ఈ ప్రతిష్ఠించి ఈ మహాదేవుని బసవేశ్వర స్వామిని ప్రతిష్ఠించి మహాశివుని ప్రతిష్ఠించి అనేక తపస్సులు ఈ గుట్ట మీద చేసిరని మన పూర్వీకులు మా పెద్దలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ఆలయం బసవేశ్వర స్వామి మొక్కితే ఆ కోరికలు నెరవేరుస్తుంది. ఇక్కడ స్వామి ఈ స్వామికి మొక్కినోళ్లకు వరాలు ఇస్తుంది. శివరాత్రి పర్వదినంగా ఇక్కడ అనేక గ్రామాల నుంచి వెళ్ళి భక్తులు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు, అభిషేకాలు జరుపుతారు. ఇక్కడ వాళ్ళకు ఆ భక్తులకు మొక్కు కోరుతుందని అనేక మంది భక్తులు ఈ మధ్య కాలంలో చాలా మంది తెలుసుకుంటూ వస్తారు ఈ బసవేశ్వర స్వామి దగ్గరికి, బసవన్న గుట్ట మీదకి. ఇక్కడ ఈ మీ ఛానల్ ద్వారా నేను తెలియజేయడం ఏమనగా నా మనవి ఏంటిదంటే ఈ బసవేశ్వర స్వామి బసవన్న గుట్ట మీద ఉన్న శివాలయంలో దారి కానీ మంచి డెవలప్ మీ ఛానల్ ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఛానల్ ద్వారా అధికారులకు తెలియపరిచి ఇక్కడ కొంచెం డెవలప్ చేయాలని మీ ఛానల్ను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి ఈ గుట్ట మీద మహా కోనేరు, ఆ కోనేరు ఏ ఎండాకాలం ఎంత కరవచ్చినా కూడా అందులో నీళ్లు ఎండిపోవు. ఆ కోనేరు ఎప్పటికీ అట్టనే ఉంటాయి నీళ్లు. ఆ కోనేరు మహాపవిత్రమైన కోనేరు. ఆ కోనేరు నీళ్లు చల్లుకుంటే సర్వ రోగాలు, సర్వ దుష్ట శక్తులు అన్ని మన శరీరం నుంచి వెళ్ళిపోతాయి. అంత పవిత్రమైన కోనేరు ఈ బసవన్న గుట్ట మీద ఈ శివాలయం ఆలయం ఆవరణలో ఉన్నది. గుట్ట బండాలలో మంచి మంచి కోనేరు ఉన్నది. మహారుషులు ఆ కాకతీయుల కాలంలో ఇంకా అంతకన్నా ముందు మహారుషులు ప్రతిష్ఠించి ఈ బసవేశ్వర స్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ వినాయకుడు, ఇక్కడ పుట్ట, ఆ పుట్ట నాగేంద్రుడు, ఆ నాగేంద్రుడికి పాల్గొస్తారు భక్తులు. ఈ ప్రతిష్ఠించి ఇక్కడనే ఋషులు తపస్సు చేసినట్టు ఇక్కడ మా పెద్దలు చెప్పారు. ఇక్కడ ఈ స్వామికి ఆ మహా ఋషులు ఇక్కడ ఇండ్లు కూడా అసలు పునాదులు కూడా ఉండాలి, యోగశాలలు కూడా నిర్మించే పునాదులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కుండ్రపేట గ్రామం, మండలం రేగుంట, ఉప్పాలపల్లి. మేము గత 45 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాం. నా కుటుంబంతో, మా ఫ్యామిలీతో, అందరితో వస్తున్నాం. మాకు ఒక మిత్రుడు ఒక శివరాత్రి సందర్భంలో నాకు ఇట్లా పలాని మొలంగూరు గ్రామంలో శివార్లో ఇక్కడ బసవన్న గుట్ట అనే ఒకటి ఉంటుంది, ఆడికి పోయి నువ్వు మొక్కుకున్నా నువ్వు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా నువ్వు ఆడికి పోయి దేవుని మొక్కుకుంటే సందర్శించుకుంటే ఆడ మనకు మంచి జరుగుతుందని చెప్పేసి అని అన్నారు. నేను వచ్చిన దీంతో 4 సార్లు అటు వచ్చిన, 4 టైమ్స్ వచ్చిన. నాకు చాలా అద్భుతాలు జరిగినాయి, నా కుటుంబంలో కూడా అద్భుతాలు జరిగినాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎన్ని ఎండలు కొట్టినాయి, ఎంత వేసవి కాలమైనా కూడా ఈ కోనేరులో మాత్రం వాటర్ ప్రతిసారి ఉంటాయి. అది ఎన్నో అద్భుతం, కానీ ప్రతిసారి వాటర్ ఉంటాయి. ఈ వాటర్తోని మనం ఊర్లోకి పట్టుకెళ్ళి మన ఇంట్లో చల్లుకుంటే అది మంచి ఫలితాలు జరుగుతున్నాయి. నేను కూడా చాలాసార్లు తీసుకెళ్ళినా. ఇప్పుడు మళ్ళీ కూడా చూద్దామని చెప్పేసి వచ్చిన నా ఫ్యామిలీతోని. వాటర్ అయినా ఆ దేవుడైనా వాస్తవానికి దేవునికి మంచి శక్తిగల దేవుడు అని ఇక్కడ దేవుడు చాలా మహిమగల దేవుడు. కోరిన కోరికలు ఖచ్చితంగా తీర్చాడు. మీరు కూడా ఎవరన్నా ఉంటే రాండి, దేవుని దర్శనం చేసుకోండి. మీరు వెళ్ళే దారిలోనే మనం వెళ్ళి వేములవాడకి వెళ్ళి ఇటు రాంగా శంకరపట్నం ఆగి లెఫ్ట్ సైడ్లో ముత్తరమైన గ్రామం పోతుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మీరు కూడా రాండి, దర్శనం చేసుకోండి. చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, మాకు కూడా జరిగినాయి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ప్రతి వేసవి కాలంలో ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు.
అయితే ఇక్కడ కోనేరు ప్రత్యేకత ఏమిటంటే ఈ కోనేరులోని నీరు మాత్రం ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది. ఇంత ఈ కొండ పైన ఇంత హైట్లో ఉన్నా కానీ వర్షాలు ఉన్నా లేకున్నా కానీ ఈ కొండపైన ఈ నీరు ఎప్పటికీ ఉంటుందని ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తున్నారు. ఈ చుట్టూ గుట్ట కింద ఉండే ఈ పచ్చటి వాతావరణం, ఈ వ్యూ చాలా అందాన్ని తీసుకొస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు చాలామంది ఇక్కడికి వచ్చి దేవుని దర్శించుకొని ఇక్కడ సాయంత్రం పాటు ఉండి వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ సాయంత్రం పాటు ఉండి ఈ దేవుని దర్శించుకొని అందరూ వెళ్తూ ఉంటారు. ఇది చాలా అద్భుతమైన ప్రదేశం. ఈ మహాశివుని దర్శించుకోవడం చాలామందికి ఎంతో అదృష్టంగా భావిస్తుంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.